శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 11 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉంది. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. శుక్రవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 3:11 వరకు శుద్ధి యోగము, 3:11 తర్వాత అమృత యోగం, 2 యోగాలు బాగున్నాయి. ఈ 2 యోగాలు కూడా కార్యసిద్ధిని కలిగిస్తాయి. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతం అయితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనంలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న విషయాలకే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనంలో, గురువింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పథకాలు రచించడానికి బలం ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా యోగిస్తాయి. రవి మిత్రక్షేత్ర స్థితి వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వాళ్ళు ఆ ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. అంటే 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనసు కొంచెం చంచలంగా ఉంటుంది. చంచలమైన మనసు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 3:11 వరకు ఉంది. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి ఉత్తర మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి, మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే ఆ హక్కులు పొందటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది. అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది. గ్రహదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, చెట్లు నాటడానికి ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన యాత్రలు చేయటానికి, తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి, కీలకమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3:11 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా ఈరోజు వాహనాల కొనుగోలు, అమ్మకాలు నిర్వహించవచ్చు. కొత్తగా బండి కానీ, కారు కానీ కొనుక్కోవటం కానీ, లేదా ఉన్న బండి, కారు అమ్మటం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కొన్న వెహికల్స్ మొదటిసారి ఉపయోగించడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 3:11 తర్వాత హస్తా నక్షత్రం ఉంది కాబట్టి కొత్తగా కొన్న వెహికల్ మొదటిసారి నడపచ్చు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి హస్తా నక్షత్రం మంచిది. రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి హస్తా నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి చాలా మంచిది. కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి కూడా ఈ హస్తా నక్షత్రం మంచిది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. అంతేకాకుండా భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 3:11 తర్వాత హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. అంటే వెన్నుపోటు పొడిచే శత్రువులు, బయట నుంచి వచ్చే శత్రువులు, ఇలా శత్రువుల బాధలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించడానికి వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర పెట్టుకొని ఈరోజు బయటికి వెళ్ళండి. అలాగే అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటు చేసుకొని మీకున్న అప్పుల నుంచి ఈరోజు మేషరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని రకాలైనటువంటి మానసిక చింతలు, బాధలు ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. మనసు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు వస్తాయి. ఏ వ్యాపారం చేస్తున్నా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధనప్రాప్తి యోగాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం పొందే సూచనలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అలాంటివి జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళతో ఊరికే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యాలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే విద్యారంగంలో ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మంచి ర్యాంకులు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే యోగం ఉంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఉద్యోగం లభించే యోగం ఉంది. మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేలాగా ఈరోజు సింహరాశి వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వివాహ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ భంగం కనిపిస్తుంది. అంటే ఉద్యోగం భద్రత అనేది తగ్గుతుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ వర్క్ చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. జాబ్ టెన్షన్ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా ఊహించిన దానికంటే వృత్తిలో ధనలాభాన్ని పొందే యోగం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహాలు, చెడ్డవారితో గొడవలు ఇలాంటివి ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహాల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడ్డవాళ్లతో గొడవకి వెళ్ళకూడదు. తక్కువ మాట్లాడుతూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళి మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి వృశ్చిక రాశి వాళ్ళు మంచి లాభం పొందే యోగం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మనసుకు బాధ కలిగే సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటే మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే వ్యాపార పరంగా మాత్రం మంచి లాభాలు పొందే యోగం ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం ఉంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం ఉంది. అలాగే మకర రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందడానికి ఈరోజు యోగం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శక్తి సామర్థ్యాలు గుర్తింపు పొందేటటువంటి యోగం ఉంది. అంటే మీరెంత గొప్పవాళ్ళో సమాజానికి, అంటే బంధువులకి, మిత్రులకి తెలిసేటటువంటి రోజుగా చెప్పుకోవాలి. మీ శక్తి సామర్థ్యాల గుర్తింపు పొందే రోజుగా చెప్పుకోవాలి. అలాగే కొద్దిగా ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ధనం ఖర్చు విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి విజయాలు కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో బ్రహ్మాండమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మీనరాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందే యోగం కూడా ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో పూర్తిగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నృసింహ డోలోత్సవం. ఈ సందర్భంగా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం నమో నారసింహాయ ఈ మంత్రం చదువుకొని వెళితే నరసింహస్వామి అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోర మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి మంచిది. ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి, బండి కానీ కారు కానీ కొత్తగా కొన్నవి మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనేది విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.